మోషే ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో 12 మందిని ఎంపిక చేసి ఆయన ఒకసారి కనాను దేశానికి వేగు చూడడానికి పంపిస్తాడు. వారందరి యొక్క పని ఏమిటి అని అంటే, కనాను దేశం ఎలాగుంది, కనాను దేశంలో ఎవరున్నారు, కనాను దేశపు సరిహద్దులు ఏంటి, కనాను దేశంలో పంట ఏమిటి, కనాను దేశం ఎలాగుంది అనే విషయాలు వారు చూచి వచ్చి మోషేకి చెప్పాల్సిన సందర్భం. 12 మందిని ఎంపిక చేసి పంపిస్తే అందులో 10 మంది చెప్పిన సమాచారము దేవునికి విరోధమై ఉన్నది, 2 చెప్పిన సమాచారము దేవునికి అనుకూలమై ఉన్నది. ఈ 10 మంది చెప్పిన ఆలోచనను బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారంట. ఏంటి, ఐగుప్తు దేశంలో నుంచి మనము వచ్చి ఇన్ని సంవత్సరాలు అరణ్యంలో కష్టపడింది ఆ దేశంలో చచ్చిపోవడానికా, ఆ దేశంలో శ్రమ పొందడానికా, ఆ దేశానికి వెళ్ళి అవమానం పొందడానికా అని చెప్పి వారందరూ కూడా కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనము ఏ మాటలు ఎక్కువగా వింటున్నాం? దైవ సంబంధమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నామా? ఈ లోక సంబంధమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నామా? 10 మంది ఒక రకమైన ఆలోచన చెబుతూ ఉంటే 2 ఒక రకమైన ఆలోచన చెబుతున్నారు. ఐగుప్తులో 10 రకాల అద్భుత కార్యాలు, 10 రకాల తెగుళ్ళు అక్కడ జరుగుతూ ఉంటే వాటిని గురించి చూశారు, వాటిని గురించి విన్నారు. ఎర్ర సముద్రము చీల్చబడడం వీళ్ళు చూశారు, ఎర్ర సముద్రములో ఐగుప్తు సైన్యము పడిపోవడం చూశారు, ఎర్ర సముద్రం మరలా యథావిధిగా తను నీళ్ళలాగా నిలబడటం వాళ్ళు చూశారు, ఎర్ర సముద్రం దాటడానికి దేవుడు చేసిన సహాయమును వారు చూశారు, అరణ్యములో ఆకాశం నుండి మన్నాను కురవడము వారు చూశారు, బండ నుండి నీళ్లు రావడము కూడా వారు చూశారు, అమాలేకి మీద యుద్ధం జరగడంలో దేవుడు పోషించిన ప్రధానమైన పాత్రని వారు చూశారు. అనేకమైన సందర్భాలలో వాళ్ళు చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు చినిగిపోకుండా, వారి ఒంటికి చెమట పట్టకుండా అరణ్యములో ప్రయాణం చేసిన విధానాలు వారు చూసి కూడా ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు అని అంటే, ఆ దేశపు జనులు బలవంతులు అంటున్నారే తప్ప మన దేవుడు బలవంతుడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన వ్యవహారాలలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నారే తప్ప దైవ సంబంధముగా దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వారు రాలేకపోయారు. 10 మంది కూడా ఎలాగ మాట్లాడారు అని అంటే, ఆ దేశంలో ఉన్న జనులు బలవంతులు, ఆ దేశంలో ఉన్న జనుల కంటే కూడా బలవంతుడైన వాడు ఎవరు అని అంటే మన దేవుడు అనే విషయాన్ని మర్చిపోయారు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఎంత పెద్ద సమస్యనైనా సరే చిన్న రాయిలాగానే చూస్తాడు ఆయన. ఈ పర్వతముతో మాట్లాడి నువ్వు వెళ్ళి సముద్రంలో వెళ్ళి పడమంటే అది నీ మాట వింటుంది, అది నీకు లోబడుతుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మాటల ద్వారా మాత్రమే కాదు, చేతల ద్వారా కూడా ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నా ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకుంటున్న సందర్భాలలో దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఇదిగో, కొన్ని సంవత్సరాల క్రితము 1000 మంది నీ చుట్టూ ఉండగా, 1000 మంది నిన్ను చూసి గ్రామం నుండి వెలివేయాలని చూస్తూ ఉండగా, నీ మీద తప్పులు వేయాలని చూస్తూ ఉండగా, మిమ్మల్ని అవమానపరచాలని చూస్తూ ఉండగా, ఆ 1000 మందిలో మిమ్మల్ని నిలబెట్టి క్షేమంగా బయటకు తీసుకొచ్చానే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అప్పుడు నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను కాపాడా? అప్పుడు నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నాకు సహాయం చేయడా? అప్పుడు నాతో మాట్లాడిన దేవుడు, అప్పుడు నన్ను బలపరిచిన దేవుడు ఇప్పుడు నన్ను బలపరచడా? విశ్వాసం ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనము అవిశ్వాస పరులమైతే, విశ్వాసములో మనం ఎదగలేకపోతే గనక మన జీవితము ఒక్కొక్కసారి దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి ఇష్టం కాని అంశం ఏమిటి అంటే, ఒకటి శత్రువులను పొగడటము, రెండోది మనల్ని మనం కృంగ తీసుకోవడం. ఈ రెండు కూడా దేవుడికి ఇష్టం ఉండదు. శత్రువు గొప్పవాడు అయితే ఆయనకంటే గొప్పవాడు దేవుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పి వాక్యంలో ఉంది. శత్రువు గొప్పవాడైతే, శత్రువు బలవంతుడైతే, శత్రువు జ్ఞాని అయితే, శత్రువు ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉంటే దానికంటే గొప్ప నైపుణ్యం కలిగిన వాడు మన దేవుడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం గొప్పవారమే. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేవుని దృష్టిలో గొప్పవారమే. మనల్ని మనం హెచ్చించుకోవడం వేరు, దేవుణ్ణి బట్టి మనం అతిశయించడం వేరు. మన అతిశయం దేని మీద ఉంది? కొంతమంది ఇళ్ళని బట్టి అతిశయిస్తారు, కొంతమంది డబ్బును బట్టి అతిశయిస్తారు, కొంతమంది పలుకుబడిని బట్టి అతిశయిస్తారు, కొంతమంది జ్ఞానమును బట్టి అతిశయిస్తారు, కొంతమంది నైపుణ్యమును బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే దేవుని యందు అతిశయించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తగ్గించుకోవడం ఎక్కడ తగ్గించుకోవాలి అని అంటే దేవుని దగ్గర తగ్గించుకోవాలి. మనము ఎప్పుడు గొప్పవారిగా అనుకోవాలి అని అంటే దురాత్మ దగ్గర మనం గొప్పవారిగా అనుకోవాలి.
హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము